ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, భయము భక్తి లేకుండా, వణుకు లేకుండా, ఆయన చిత్తములో లేకుండా జీవిస్తూ ఉంటే మరి ఆయన వచ్చినప్పుడు వాళ్ళకు సంతోషం ఉంది, కానీ దుఃఖమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనను దృష్టించి చూస్తున్నాను. అయితే ఆయన చూచుచున్న తండ్రి అంటున్నాడు, అలా వణికవాడు ఆయన వచ్చినప్పుడు సంతోషించి ఉల్లాసిస్తాడు, ఆనందం పొందుతాడు. ఎందుకంటే భయము భక్తి కలిగి లోకములో లోకరీతిగా లోక మనుషులతో ఆ విధంగా కాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు వణుకుచున్న వారికి దేవుని మహిమ వారిపైన వారి పిల్లలపైన ఆశీర్వదింపబడి దీవించబడటానికి ఆయన మహిమ వారిపైన దిగి వచ్చుచునంటున్నాడు. అయితే ప్రభు చెబుతున్న మాటకు ఎవరైతే లోబడి ఆయన చిత్తంలో ఉంటారో వారికే దీవెనలు ఆశీర్వాదాలు, కానీ